ఇంకోటి వీటి విషయం ఏంటంటే ఒక 35 వాట్లు 15 వాట్లు ఫిక్స్ చేసి ఒక లైన్ తీసుకో. లైన్ తీసుకున్న తర్వాత రైల్వే ట్రాక్ ఏమో ఇతరులకు వస్తాయి, మరి ఇతరులు అవతలకు వస్తాయి. 35 వాట్లు 17 వాట్లు. ఈరోజు నల్గొండ పురపాలక సంఘ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అన్ని పార్టీలతోటి మీటింగ్ నిర్వహించడం జరిగింది. అయితే 1వ తారీఖు మనం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు పబ్లిష్ చేయడం జరిగింది. ఆ ఓటర్ లిస్టు సంబంధించిన అభ్యంతరాలు మరియు సలహాల సూచనల మేరకు అన్ని పార్టీల వారితో మీటింగ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది మరియు అభ్యంతరాలను స్వీకరించడం జరిగింది. అందులో స్పెషల్గా కొన్ని వేరే వాళ్ళ నుండి సంబంధించిన ఓటర్లు అటు ఇటు రావడం జరిగింది మరియు వేరే గ్రామ పంచాయతీ ఓటర్లు కూడా అందులో రావడం జరిగింది. మరియు ఒక వార్డులో కిరాయి ఉంటున్నట్లు ఆ వార్డులో అట్లా ఓటర్స్ మరియు ఒక చనిపోయిన ఓటర్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇంకా గ్రామ పంచాయతీతో ఓటు వేసి ఇప్పుడు మున్సిపాలిటీలలో ఓటు నమోదు చేయడం జరిగింది. అటువంటి అభ్యంతరాలు కూడా రావడం జరిగింది. ఇందులో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మనకు ఏదైతే మ్యాపింగ్ ప్రకారం ఉందో ఆ మ్యాపింగ్ సంబంధించిన కార్యక్రమం మాత్రమే నల్గొండ మున్సిపల్ కార్యాలయం నిర్వహించడం జరుగుతుంది. మిగతా ఓటర్లు తొలగించడం అనేది వార్డుకు సంబంధించిన ఓటర్లు తొలగించడం మరియు డోర్ నెంబర్ ప్రకారం కరెక్షన్స్ చేయడం అటువంటి అన్ని ఈఆర్ఓ ఆధీనంలో ఉండడం జరుగుతుంది. కావున అవన్నీ ఈఆర్ఓ వారికి ఫార్వర్డ్ జరుగుతుంది. అటువంటి అప్లికేషన్స్ ఈ యొక్క డ్రాఫ్ట్ పబ్లికేషన్స్ అనేవి మనము ఇందులో 1,43,629 ఓటర్లను గుర్తించడం జరిగింది. 48 వార్డులకు సంబంధించి ఇందులో కొన్ని వార్డులలో ఎక్కువ, కొన్ని వార్డులో తక్కువ ఉండడం జరిగింది. ఏదైతే మనకు 2019లో వార్డు బౌండరీస్ గెజిట్ చేయడం జరిగింది. ఆ బౌండరీస్ ప్రకారంగా మనం వెరిఫై చేసి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మరి 10వ తారీఖు వరకు మార్పులు చేర్పులు చేసి 10వ తారీఖు ఫైనల్ ఓటర్ పబ్లికేషన్ లిస్టును ప్రచురించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మిగతా ఎన్నికల ప్రక్రియ రాష్ట్ర ఎన్నికల కమిషన్ రెండవ సాధారణ ఎన్నికలు మున్సిపాలిటీస్ మరియు కార్పొరేషన్లు జరిగే ఎన్నికలలో భాగంగా 193 మనం పోలీస్ స్టేషన్స్ మనం గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించిన బ్యాలెట్ బాక్స్లకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారికి లెటర్స్ రాయడం జరిగింది. మరియు అసిస్టెంట్ కమిషనర్ గారి వీరందరి సమన్వయంతో ఈ యొక్క అభ్యంతరాలను మనం కంప్లీట్ చేసి 10వ తారీఖు ఫైనల్ ఓటర్ లిస్ట్ జాబితా మనం ప్రచురించడం జరుగుతుంది. అదేవిధంగా